మిమ్మల్ని అందరిని చూడటం చాలా సంతోషంగా ఉంది. So happy to be here from the other side of the world to see you again and so many new faces. ఇక్కడ వేరే కొన్ని సముద్రాలు దాటుకొని వేల మైళ్ళ దూరం నుంచి మీ దగ్గరికి వచ్చి పోయిన సంవత్సరం కంటే మళ్ళీ కొన్ని కొత్త ముఖాలు మేము చూస్తున్నాం. మీ అందరికీ కూడా ఆశీర్వాదంగా ఉపయోగకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. And God's blessings and a bright future on all of you. మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు వర్ధిల్లాలని, చక్కగా చదువుకోవాలని, అందరూ కూడా స్నేహంగా ఉండాలని, ఒకరికొకరు దయ కలిగి ప్రేమ కలిగి ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తుంటారు, మంచి ఆలోచన చేస్తాను. It's great to see that you're growing bigger each year. చూడండి, ప్రతి సంవత్సరం కూడా మీరు పెరిగి పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు. And we pray that you do well in your studies. మీరు చక్కగా చదువుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. And that you do well in your Bible studies and you learn about God. దానికి తోడుగా బైబిల్ కూడా చదవాలి. బైబిల్ కూడా చదవాలి. చదువుతారా బైబిల్? కానీ చదవరు. But in my old age, my muscles are feeling it today. నిన్నైతే ఆడాను, ఈ రోజు కొంచెం కాళ్ళు అవి నొప్పులుగా ఉన్నాయి. But it was very well worth it. అయినప్పుడు ఇది కూడా నేను సంతోషిస్తున్నా. And I look forward to playing with you more. ఇంకా ఎక్కువగా మీతో ఆడాలని నాకు కోరిక. I just want to remember the sermon yesterday. నిన్న నేను ఒక వాక్యం చెప్పాను, మీకు గుర్తుందా? I just ask that you remember the sermon and always be open to listening to God. చూడండి, ఎప్పుడు కూడా ఆ మాటలు మీరు గుర్తుంచుకోవాలి. దేవుని మాట ఆజ్ఞ మీరు అనుసరించాలని వినాలని నేను చెప్పాను. And in the future, God will use you for great things. భవిష్యత్తులో మీరు పెద్ద అయిన తర్వాత మీరు ఏ రీతిగా ఇప్పుడు సహాయం పొందుతున్నారో అదే రీతిగా ఇతరులకు సహాయపడాలి. Just like he did Samuel. సోదరుడు సామ్యుయేలు, ఏ ప్రవక్త అయిన సామ్యుయేలు ఏ రీతిగా ఇతరులకు సహాయం చేశారో అట్లా మీరు ఎదగాలి. God can take anything and make it great. చూడండి, తండ్రి అయితే ఎంతో ఉన్నతుడు, సంవత్సరములు కూడా ఆయన మన కొరకు మేలు చేస్తూ ఉన్నారు. Thank you. అందరికీ Yes. It's so good to finally meet all of you. మిమ్మల్ని అందరినీ ఈ రకంగా కలవడం చాలా సంతోషం. I've always been seeing pictures of you back in Texas and thinking about you, but it's so good to finally meet you. మిమ్మల్ని అందరినీ ఈ రకంగా కలుస్తుంది. కొన్ని ఫోటోలు మేము తీసుకున్నాం. మళ్ళా మా యొక్క దేశం అమెరికాలో ఉన్న టెక్సాస్ వెళ్ళి అక్కడ మీ గురించి మళ్ళీ ప్రార్థన చేస్తాం. And although it's only me who's here to meet you, I bring with me greetings from many people. అమెరికా దేశంలో అనేక మంది ద్వారా మీకు శుభాకాంక్షలు తీసుకుని వచ్చాను. Many people that wish they could be here to meet you as well. చూడండి, మీ పనిని ఇక్కడ ఉన్నటువంటి పని అంతటినీ కూడా మిమ్మల్ని చూడటానికి అనేక మంది మమ్మల్ని ఇక్కడ పంపించారు. And it's so good to see how you all look so very happy, and you're eating and playing and you're well dressed. మంచిగా చక్కగా బట్టలు వేసుకుంటున్నారు, చక్కగా తింటున్నారు, చక్కగా చదువుకుంటున్నారు, అందరూ కలిసి ఉంటున్నారు. ఇట్లాగే ఉండాలని మేము కలుస్తున్నాం. And I hope that you all realize the importance of what Isaac's doing here and the opportunities you have. సహోదరుడు ఐజాక్ గారు మీ కొరకు ఏ రకంగా ప్రయాసపడుతున్నాడో, అన్ని సమకూరుస్తున్నాడో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు చక్కగా చదువుకోవాలని, మంచి భవిష్యత్తు వర్ధిల్లాలని, ఎదగాలని మేమందరం కోరుకుంటున్నాం. And I especially hope that you understand the importance of education. చదువు యొక్క ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా? చదువు యొక్క ప్రాముఖ్యత ఏంట్రా? చదువుకుంటే ఏంటి? But now I see it's most important. ఇప్పుడైతే చదువుకోవాలని చాలా కోరిక, చదువు చాలా ముఖ్యం అని కూడా తెలుసుకున్నాను. So I want you to understand how important it is. చదువు ఎంత ముఖ్యమో కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి. And I hope you can all like school. అందరూ కూడా స్కూల్ అంటే ఇష్టపడతారని నేను కోరుకుంటున్నాను. చేసారా ఫోను? మాట్లాడుతున్నా? ఓకే, మమ్మీ డబ్బులు కావాలి? ఎంత కావాలి? Amanda Pettit told me of you. ప్రతి రోజు కూడా సహోదరి అమండా పెట్టింది కానీ మీ గురించి ఎంతో చెప్తూ ఉంటుంది. It has been in my heart to wish to see your faces. So this is a dream. నా హృదయంలో ఉన్నటువంటి వాంఛను మిమ్మల్ని చూడటం ద్వారా నేను తీర్చుకోగలిగాను. I see that you have great joy, and I wish more joy for you.
మీరు అందరూ కూడా సంతోషిస్తున్నారని, మీరు అందరూ కూడా ఆనందిస్తున్నారని నేను తలంచుతున్నాను. And I wish for you to have a thankful heart, because a thankful heart is the greatest pathway to real joy. చూడండి, మీరు కూడా తండ్రి దేవుని పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే మనం దేవుని ద్వారా అన్ని పొందుతున్నాం కదా, అందుకని. My family at home, I have 2 boys and a husband, and they send you great love and greetings. నాకు భర్త 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని అందరినీ చూడాలని ఆనందపడుతున్నారు. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు పంపిస్తూ ఉన్నారు. But now I don't just have 2 children, I have many. ఇప్పుడైతే నాకు 2 కుమారులే కాదు, మీరందరూ కూడా మా పిల్లలే. I want to thank you for welcoming me and being so kind and making me feel so special. Thank you. నన్ను ప్రత్యేకంగా ఈ పూల ద్వారా ఇక్కడ తీసుకుని వచ్చి మమ్మల్ని ఆనందింపజేసినందుకై, మమ్మల్ని ఈ రకంగా మీరు సంతోషపెట్టినందుకై మీ అందరికీ వందనాలు. Please. I'm so glad to be here with all of you. మీ అందరితో కలిసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. And I'm glad that now that I've been here, I have so many more friends. దేశంలో కంటే నాకు ఇక్కడ ఎంతమంది స్నేహితులు ఉన్నారో చూడండి. I'm so glad to be friends with all of you. మీ అందరితో నేను స్నేహంగా ఉండాలని, మీరందరూ కూడా నాకు స్నేహితులుగా ఉండాలని నేను అనుకుంటున్నాను. I'm glad that you're doing well, and I pray for all of you. మీరందరూ కూడా చక్కగా ఉన్నారని, మీ అందరి కొరకు నేను కూడా రోజు ప్రార్థన చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్.